మన క్లయింట్స్ చాలా మంది ఈ క్వశ్చన్ని నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. దీని మీద చాలా మందికి డిఫరెంట్ డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్నిటిని నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. ఆ డౌట్ ఏంటి అంటే, మనం డబ్బు దానం చేస్తున్నప్పుడు, లేదా బట్టలు దానం చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా వస్తువులు దానం చేస్తున్నప్పుడు ఎలా ఆలోచించాలి, అసలు దానం చేయొచ్చా లేదా, చేస్తే బట్టల్ని వస్తువుల్ని దానం చేస్తున్నప్పుడు మేము ఎలా హీల్ చేసుకోవాలి, మా ఎమోషన్స్, మా డిఎన్ఏ, మా ఆరా అనేది స్ట్రాంగ్గానే ఉండేలాగా ఏ విధంగానే నెగిటివ్ ఎఫెక్ట్ చూపించకుండా మేము ఏం చేయాలి అని చాలామంది ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసము నేను ఇన్ఫర్మేషన్ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చెప్తున్న ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా నా ఉద్దేశపూర్వకంగా నేను గమనించిన దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నదే. దీన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు, బట్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తుంటే, ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే నాకు తెలిసి ఇదైతే యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మీకు ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉండి ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని వెంటనే కనెక్ట్ అయ్యారు. సో ఒకవేళ ఆ డౌట్ మీకు ఉండి ఈ వీడియో అంతా అయిన తర్వాత డౌట్ క్లియర్ అయితే కింద కామెంట్స్లో డౌట్ క్లియర్ అని మీ ఇంటెన్షన్ని షేర్ చేసుకుని వెళ్ళండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో దానాలు చేస్తున్నప్పుడు, ముఖ్యంగా వస్తువులు, బట్టలు, ఇవి రెండు దానం చేస్తున్నప్పుడు అసలు దానం చెయ్యొచ్చా లేదా, చేస్తే ఏ విధంగా ఆలోచించాలి, ఏం చేయాలి. సో దానం అనేది ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ. అంటే మనము ఏదైతే మనకు అవసరం లేదో దానిని ఎదుటి వాళ్ళకి ఇస్తూ ఒక అవసరాన్ని తీరుస్తూ చేసే దానం ఏదైనా అది ఒక పాజిటివ్ ఎనర్జీ. అట్ ద సేమ్ టైం ఒక ప్రేమతోటో ఒక దయతోటో తెలియకుండా మనలో ఉన్న ప్రేమతత్వాన్ని షేర్ చేయడానికి మనం ఇచ్చేది కూడా దానం లెక్కలోకి వస్తుంది. సో అయితే దానం చేస్తున్నప్పుడు చాలామంది బట్టల విషయానికి వచ్చేసరికి, వస్తువుల విషయానికి వచ్చేసరికి వాళ్ళ ఎమోషన్స్ బయటికి వెళ్తాయని, వాళ్ళ ఎనర్జీ అనేది షేర్ అవుతుంది అని, దానివల్ల లైఫ్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయని నమ్ముతారు. టు బి ఫ్రాంక్, నిజం చెప్పాలి అంటే ఇది 100% నిజం కూడా. ఎందుకంటే మీరు వాడే వస్తువులు కానీ బట్టలు కానీ మీ ఆరాకి చాలా క్లోజ్ అయిపోతాయి. అంటే మీ చుట్టూ ఉన్న వైబ్రేషన్కి చాలా దగ్గర అయిపోతాయి. సో కాబట్టి అవి బట్టలు వాడుతూ లేదా వస్తువులు వాడుతూ ఎవరికైనా ఇచ్చేస్తే ఆ ఎనర్జీ అనేది ఒకటి పాజిటివ్గా అయినా ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా నెగిటివ్గా కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీ నుంచి వెళ్ళేది మంచి జరగవచ్చు, లేదా చెడు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకని బట్టల్ని దానం చేయడము, వస్తువుల్ని దానం చేయడము వద్దు అని స్పిరిచువల్గా చాలా మంది చెప్తూ ఉంటారు. సో అయితే మీరు బట్టలు దానం చేస్తున్నప్పుడు, వస్తువులు దానం చేస్తున్నప్పుడు ఈ విధంగా చేస్తే మాత్రం ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా మీ నుంచి ఒక పాజిటివ్ మాత్రమే, మంచి మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఎలా చేయాలి అనేది ఇక్కడ నేను చెప్తున్నాను, అర్థం చేసుకుని మీరు ఈ విధంగా ప్రయత్నించండి నెక్స్ట్ టైం నుంచి. అలాగే ఈ వీడియోలో నేను అస్సలు దానం చేయకూడని కొన్ని విషయాలు చెప్తాను, వాటిని కూడా విని మీరు అటువంటి విషయాల్లో కేర్ తీసుకోండి. ఫస్ట్ మీరు బట్టలు దానం చేస్తున్నప్పుడు ఈ విషయంలో కేర్ తీసుకోండి. బట్టల్ని మీరు వాడుతూ వస్తువుల్ని వాడుతూ ఎట్టి పరిస్థితిలోని ఎవరికి ఇవ్వకూడదు. అంటే మీరు ఈ రోజు డ్రెస్ వేసుకున్నారు, రేపు వాష్ చేశారు, ఎల్లుండి మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళకో లేకపోతే దానం చేయడానికి చారిటీలకో ఇస్తుంటే అలా చేయకూడదు. అలాగే వస్తువులు కూడా అంతే. మీరు వాడుతున్న వస్తువులు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఓకే, కానీ బయట వ్యక్తులకి ఎవరికైనా లేదా దానం చేస్తున్నప్పుడు, చారిటీలకి ఇస్తున్నప్పుడు మీరు వాడుతూ ఉన్న వస్తువుల్ని ఇవ్వకూడదు. సో ఇలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటి మీ దగ్గర నుంచి వెళ్ళే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాయి. దానివల్ల మీకు కూడా కొంచెం మనశ్శాంతి అనేది కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా మీరు ఈ విధంగా చేయాలి. ఫస్ట్ నేను ఇక్కడ ఇస్తున్న లైన్స్ని రాసుకోండి. ఈ లైన్తో మీరు మనస్ఫూర్తిగా థాట్ చేయాలి, మీ ఎమోషనల్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవుతూ. శుభ ఫలితాలు కలిగేలాగా ఆశీర్వదించు అని డివైన్ ఎనర్జీ కనెక్షన్ తీసుకుని డివైన్ ఎనర్జీకి వదిలేస్తూ, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది క్లియర్ అవుతుంది, ఆరోగ్యం అనేది ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళకు వస్తుంది అనే థాట్ ఫస్ట్ మీరు ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత మీరు ఈ ఆలోచన చేయడం మొదలు పెట్టాలి. సో ఇలా మొదలు పెట్టిన వెంటనే కూడా మీరు బట్టల్ని షేర్ చేయడానికి కుదరదు. సో కనీసం మీ దగ్గర మీరు వాడడం మానేసిన తర్వాత ఒక 10 days అయినా మీ దగ్గర బట్టలు లేదా వస్తువులు ఉండాలి.
ఉన్న తర్వాత ఆ బట్టల్ని ఉప్పు నీళ్లు వేసి వాష్ చేసి ఎండలో ఆరబెట్టి కనీసం ఒక 2-3 రోజులైనా అలా వదిలేసి ఆ తర్వాత మీరు ఆ బట్టల్ని చారిటీకి ఇవ్వచ్చు, మీకు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ఉపయోగపడే వాళ్ళకి ఇవ్వచ్చు. అయితే బట్టలు ఇచ్చేటప్పుడు ఇస్తే ఏదో నెగిటివ్ అయిపోతుంది కాబట్టి ఇవ్వడం ఆపేయాలి అనే ఆలోచన పెట్టుకోకండి. ఎందుకని అంటే మీరు బట్టల్ని బయటికి ఎక్కువ పంపిస్తూ అవసరంలో ఉపయోగపడే వాళ్ళకి ఇవ్వడం కూడా మీ జీవితంలో ఎంతో సమృద్ధిని క్రియేట్ చేస్తుంది. కానీ ఇచ్చేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నారు అంటే అటు తీసుకున్న వాళ్ళకి పాజిటివ్గా పనిచేస్తాయి అండ్ మీకు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే దానం అనేది చాలా పాజిటివ్ ఎనర్జీ, పుణ్యాన్ని క్రియేట్ చేసేది, ఎన్నో నెగిటివ్ కర్మల్ని క్లియర్ చేసేది. సో కాబట్టి మీరు బట్టలు ఇస్తున్నప్పుడు ఇవ్వకుండా ఉండాలి అనే ఆలోచన కంటే ఇస్తున్నప్పుడు కనీసం మీ దగ్గర మీరు వాడడం మానేసిన తర్వాత 10 రోజుల నుంచి 1 రోజుల వరకు ఉంచి వాటిని మీరు పూర్తిగా హీల్ చేసి వాటిని క్లీన్ చేసి అప్పుడు ఎవరైతే ఉపయోగపడే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి పంపించడం అనేది వాళ్ళ ఆరోగ్యానికి అండ్ మీకు కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే మీరు ఇస్తున్న వస్తువులు కానీ బట్టలు కానీ మీకు పాజిటివ్గా పనిచేయాలి అంటే ఈ విషయాల్ని అవాయిడ్ చేయాలి. అందులో ఫస్ట్ది అవమానంతో ఇవ్వడానికి ప్రయత్నించడము, లేదంటే అహంకారంతో ఇవ్వడానికి ప్రయత్నించడము, ఇచ్చాను అని గర్వపడుతూ ఫీల్ అవ్వడము, కోపంగా ఇవ్వడము, ఇష్టం లేకుండా ఇవ్వడము, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలా చేస్తే అది వాళ్ళకంటే కూడా ఇచ్చిన వాళ్ళకే ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందుకని హార్ట్ఫుల్లీ ఇవ్వాలి, అంటే హృదయపూర్వకంగా ఒక ప్రేమ శక్తితోటి నేను అవసరంలో ఉన్న వ్యక్తికి ఉపయోగపడుతున్నాను అనే ఉద్దేశంతో ఇవ్వాలి. అలా ఇస్తూనే మీరు ఒక థాట్ రిలీజ్ చేయొచ్చు, ఇది అవసరమైన వాళ్ళకి ఆరోగ్యాన్ని సంపదని ఇస్తూ వాళ్ళకు ఉపయోగపడుతూ నేను చేసిన దానాలు నాకు సమృద్ధిని వెంట వచ్చేలాగా చేస్తున్నాయి అని ఒక థాట్ రిలీజ్ చేస్తూ మీరు బట్టల్ని లేదా వస్తువుల్ని ఇవ్వచ్చు. అంతేకాదు దానం చేయడం నా జీవితానికి అదృష్టాన్ని తెస్తుంది, ఇవ్వగలగడం నా భాగ్యం, నా చేతుల ద్వారా విశ్వం మంచి చేస్తుంది అనే ఆలోచనలు కూడా మీరు రిలీజ్ చేయొచ్చు. ఇవి కూడా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మీరు బట్టల్ని ఉప్పులో నానబెట్టి ఉతికి ఇవన్నీ చేయలేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కనీసం ఉప్పుని ఒక పొట్లంలో కట్టి ఆ బట్టల్లో కొన్ని రోజులు ఉంచి ఆ తర్వాత వాటిని దానం చేసినా కూడా మీకు సేమ్ రిజల్టే ఉంటుంది, పాజిటివ్గానే పనిచేస్తుంది. సో ఈ టిప్ని మీరు ఉపయోగించుకోండి. దానం చేసే బాధతో చిరాగ్గా ఇవ్వకుండా, కోపంగా ఇవ్వకుండా ఇష్టంతో ఇవ్వండి. మీ లోపల ఏమైనా భయాలు ఉంటే దానం చేయడానికి సంబంధించి ఆ భయాలన్నీ వదిలేయండి. ఎందుకంటే దానం అనేది ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ, అది మీకు పాజిటివ్గా పనిచేయాలి అనే థాట్స్తో మాత్రం హీల్ చేసి ఇవ్వడం అలవాటు చేసుకోండి. మీరు వాడుతూ వెంటనే ఇచ్చేయడం కాకుండా దాన్ని అవాయిడ్ చేసి కొన్ని రోజుల తర్వాత, ఒక 1 month తర్వాత, 10 days తర్వాత హీల్ చేసి ఇవ్వడం అలవాటు చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల మీకు మంచిది, అలాగే మీ నుంచి దానం పొందుతున్న వాళ్ళకు కూడా మంచిది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను, ఇది పక్కాగా అందరూ తెలుసుకోవాలి. అవేంటి అంటే అస్సలు ఇవ్వకూడని వస్తువులు, ఇవ్వకూడని సందర్భాలు. సో మీరు ఈ విషయాలని మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోండి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోని బయట వాళ్ళకే కాదు ఇంట్లో వాళ్ళకి కూడా షేర్ చేసుకునే అలవాటు ఉండకూడదు. కంప్లీట్ గా పర్సనల్ కనెక్షన్ లో ఉండాలి. అవేంటి అంటే మీరు ఉపయోగించే టూత్ బ్రష్ ని మీరు వాడుతున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయకూడదు, బయట వ్యక్తులకు కూడా దానం చేయకూడదు. ఇవి మీకు నెగిటివ్ ఎనర్జీస్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు వాడిన తర్వాత, వాడకం అయిపోయిన తర్వాత బ్రష్ని విరిచేసి డస్ట్బిన్లో వేయడం అలవాటు చేసుకోండి. బ్రష్ని ఎట్టి పరిస్థితుల్లోని వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు. ఇదొకటి. 2, ఇన్నర్ గార్మెంట్స్. మీరు లోపల వేసుకుంటున్న దుస్తుల్ని ఎవరికి దానం చేయకూడదు. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఏం కాదులే అని ఒకరికి ఇన్నర్ గార్మెంట్స్ యూజ్ చేయకూడదు. ఇన్నర్ గార్మెంట్స్ ని మీరు పాడేయాలని అనుకునేటప్పుడు మీరు వాటిని కాల్ చేయడం కానీ లేదా కట్ చేసి డస్ట్బిన్ లో వేసేయడం కానీ చేయాలి, కానీ దానం చేయకూడదు. అలా అని ఇంట్లో వాళ్ళకి షేర్ చేయకూడదు. 100% ఈ విషయంలో కేర్ తీసుకోవాలి. అలాగే 3, ఇవి ఎట్టి పరిస్థితుల్లోని వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు. మీరు వాడే కాస్మెటిక్స్ అంటే లిప్స్టిక్ కానీ, ఫేస్ పౌడర్స్ కానీ, లేదా మీరు వాడే వస్తువులు కానీ, మీ స్కిన్కి సంబంధించి ఎటువంటి వస్తువులైనా కానీ ఎట్టి పరిస్థితుల్లోని దానం చేయకూడదు. అట్ ద సేమ్ టైం ఎట్టి పరిస్థితుల్లోని మీ ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేసుకోకూడదు. సో ఇలా చేయడం వల్ల అంటే పర్సనల్ థింగ్స్ ఎప్పుడు కూడా మీ DNA కనెక్షన్ కలిగి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాటి వల్ల తెలియకుండా కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా
ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది వాళ్ళకి మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు. అందుకని మీరు వాడుతున్న కాస్మెటిక్స్ ఏవైనా కానీ ఎవరికి షేర్ చేయకండి. మీరు వాడడం మానేస్తే వాటిని ఇంకా డస్ట్బిన్ లో పాడేయండి, కానీ వేస్ట్ అయిపోతుంది అని, ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది అని అలాంటి వాటిని షేర్ చేయకూడదు. అలాగే 4వది, మెడికల్ పర్సనల్ ఐటమ్స్ ని ఎట్టి పరిస్థితిలోని వేరే వాళ్ళకి దానం చేయకూడదు, షేర్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. దానం చేసేదే ఒక పాజిటివ్ జరగాలి అని, పక్క వాళ్ళకి అది ఉపయోగపడాలి అని. కానీ మీరు ఇలాంటివి ఎప్పుడైతే దానం చేస్తారో దానివల్ల వాళ్ళకి తెలియకుండా నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. అప్పుడు ఆ మనశ్శాంతి లేకపోవడం అనేది మీ మీద కూడా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మీ పర్సనల్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఎప్పటికీ ఎవరికి దానం చేయకండి. అలా చేయకుండా ఉండడం వల్ల మీకు మంచి జరుగుతుంది, ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, చిరిగిపోయినవి ఇవ్వడం, బాగా వాడేసి ఇంకా పనికిరావు అనుకున్నవి ఇవ్వడం, ఇలాంటివి కూడా చేయకూడదు. మీరు దానం చేసేది ఒక మంచి పర్పస్ లో, అవసరానికి ఉపయోగపడే పర్పస్ లో, కానీ అది మీకు బయటికి పాజిటివ్ గా వెళ్ళాలి తప్ప నెగిటివ్ గా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. మీరు డబ్బు దానం చేస్తున్నప్పుడు, వస్తువులు దానం చేస్తున్నప్పుడు, లేదా బట్టల్ని దానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎమోషనల్ గా చాలా కేర్ తీసుకుని మిమ్మల్ని మీరు హీల్ చేసుకుని దానం చేయాలి. అట్ ద సేమ్ టైం దానం అనేది పక్క వాళ్ళకి ఉపయోగపడడానికి చేసేదే, కానీ మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి, మీరు గొప్పగా ఫీల్ అవ్వడానికి, ఈగోగా ఫీల్ అవ్వడానికి, కోపం చూపిస్తూ ఇవ్వడానికి కాదు. సో అందుకని నిజంగా మనస్ఫూర్తిగా మీకు ఇవ్వాలి అని అనిపిస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ తో, పాజిటివ్ ఎమోషన్స్ తో వాళ్ళు బాగుంటారు, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, నేను చేసే దానం నాకు మరింత ఐశ్వర్యం తెస్తుంది అనే ఎమోషన్ తో చేయండి. అప్పుడే పాజిటివ్ గా పనిచేస్తాయి. సో మర్చిపోవద్దు, బట్టలు ఇస్తున్నప్పుడు కేర్ తీసుకుని ఇవ్వండి, హీల్ చేసి ఇవ్వండి, కల్లుప్పును వాడడం అలవాటు చేసుకోండి. ఎప్పటి నుంచో మన క్లయింట్స్ అడుగుతున్న డౌట్స్ అన్నిటికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే కొత్త వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. క్లారిటీ వచ్చుంటే కింద కామెంట్స్ లో డౌట్ క్లియర్ అని టైప్ చేయండి. మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం అవర్ డ్రీమ్ 8888 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. కమింగ్ డేస్ లో నేను కండక్ట్ చేయబోయే ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ కోసం కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి అప్ కమింగ్ క్లాసెస్ కి. థ్యాంక్ యూ.